రోజు నిద్రపోయేటప్పుడు అనుకుంటాను తొందరగా లెగవాలి అని చెప్పి. ఇప్పుడు టైం 6:15 అయింది. నాకు యోగా క్లాస్ 6:15కి స్టార్ట్ అయ్యిద్ది. అప్పుడు 6:10కి అట్లా నిద్ర లేచి గబగబా ఫేస్ వాష్ చేసుకొని వచ్చి కొంచెం వాటర్ తాగి యోగా మ్యాట్ సెట్ చేసుకునేసరికి 6:20 అయింది. ఒక్క రోజు కూడా టైంకి అయితే జాయిన్ అవ్వను, 5 మినిట్స్ లేట్గానే జాయిన్ అవుతాను. సో యోగా క్లాస్ అయితే అయిపోయింది. కరెక్ట్గా 1 అవర్ అయితే ఉంటుంది. అప్పుడు నేను వీడియో తీయడానికి ఫోన్ అయితే ఉండదు కదా. సో ఇదొక మార్నింగ్ మినీ బ్లాగ్. కరెక్ట్గా యోగా అయిపోయింది. హవి అయితే ఇంక ఏడుస్తా అమ్మ 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 అని పిలుస్తున్నాడు. ఇంక వాళ్ళ నాన్న నిద్రపోతున్నారు. నైట్ పడుకునేసరికి లేట్ అయింది కదా. ఉస్తాద్ సినిమా చూసాము, చూసి పడుకునేసరికి బాగా లేట్ అయిపోయింది. ఇంక ఇక్కడైతే నేను ఇది తీసుకున్నాను, ఈ ఫ్లాస్కో చాలా బాగుంది. నేను ట్యాగ్ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేస్తా, ఒకసారి చెక్ చేయండి. వాక్యూమ్ బాటిల్. ఇంక హవి అయితే అస్సలు దిగట్లేదు. ఇక ఎత్తుకొని పని చేయాలి. ఇంకా చట్నీకి ప్రిపేర్ చేస్తున్నా, లెగడగానే ఇంకా ఆకలి అంటాడు. ఎత్తుకొని నడుమైతే ఇంక దింపేటప్పుడు పట్టేసినట్టే అయిపోయింది. కానీ ఆ పిల్లలు భలే నవ్వుతా క్యూట్గా ఉంటారు కదా. సో ఎప్పుడు మీరు ఇంతేనా? నైట్ ఇలా అనుకొని నెక్స్ట్ డే మార్నింగ్ లేట్గా లేస్తారా? అమ్మ దిగాడు అనుకుంటే మళ్ళీ ఎక్కేశాడు. రోజు మీరు ఎన్నింటికి నిద్ర లేస్తారో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ హబీబాబు బ్రష్ చేసేసుకున్నాడు, గుడ్ బాయ్. దాని తర్వాత నేను నోరు కూడా అడుగుతాను, మీరు డౌట్ పడద్దు. ఇంకా చట్నీ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆయన గారే మిక్సీ తిప్పుతానంటాడు. నిన్న రాజ్మా వండుతానని కూరగాయలు తెప్పకుండా మర్చిపోయాను. ఇంక అందుకే నేను బియ్యము ఒక పక్కన ఎర్ర కందిపప్పు అయితే నానబెట్టేశాను. ఇంకా దోశలు కూడా ప్రిపేర్ చేశాను. ముగ్గేసుకొని తెగ నవ్వుకుంటాను. ఈ చిన్న చుక్క మా అబ్బాయి పెట్టాడు. మనం ఆడవాళ్ళం అల్ప సంతోషం కదా. ఇంకా దోశలు వేసిన తర్వాత రెడ్ కలర్ ప్లేట్లో మూడిట్లోనూ చట్నీ కొంచెం కొంచెం వేయాలి. తిన్నా తినకపోయినా సరే అదొక ఆనందం మా అబ్బాయికి. సో చూసారు కదా ఎంత ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నాడో. దోశ చట్నీ చట్నీ 3 చట్నీ 3 చట్నీ 3 చట్నీ అని చెప్పి ఇలా ఉంటుంది అనమాట నా మార్నింగ్స్. ఇంకా మా వారి కోసం ఫుడ్ ప్రిపేర్ చేయాలి. నచ్చితే లైక్ చేయొచ్చు కదా.